జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 11వ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా, మీరు ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదాలు, శతభిషా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, శని భగవానుడు 7.5 7.5 శని అద్భుతంగా బాగా ఉంది. శని సంచారం ఏళ్ళనాడు శని నడుస్తుంది. కుంభరాశి మిత్రులారా, 5వ ఇంట్లో అంగారకుడు, 2వ ఇంట్లో రాహు, శుక్రుడు 8వ ఇంటి నుండి 2వ ఇంటి ప్రభావితం చేస్తున్నాడు. బృహస్పతి నెల మొత్తం 4వ ఇంట్లో, శని సెప్టెంబర్ 16 వరకు తిరోగమన స్థితిలో. ప్రతి పని ఆలస్యమయ్యే అవకాశం ఉంది, జాగ్రత్త. కుంభరాశి మిత్రులారా, ప్రతి పని ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. మధ్యన ధన నష్టం కూడా పొందవచ్చు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. వృత్తి జీవితం బాగా బిజీ అయిపోతారు. అధికారుల బరువు బాధ్యతలు పెంచుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కాకపోతే రావాల్సిన డబ్బులు బకాయిలు కానీ రాదు అంత త్వరగా. కోర్టు కేసులు అనుకూలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఊహించని ధన ప్రవాహం కూడా వచ్చే అవకాశాలు ఉంది. రాహు అనుకూలంగా ఉండడం వల్ల ప్రగతికి ఆటంకాలు ఉండవు. కొత్త సామగ్రి, ప్రయాణాలు, నూతన వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేసి ఆనందిస్తారు. కుటుంబంలో తరచూ వ్యర్థమైన వాదనలు, భార్యాభర్తల మధ్య విభేదాలు ఇవన్నీ వస్తుంటాయి. కొంచెం ఇంట్లో అశాంతి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఖర్చులు కూడా మీ చేయి దాటి శృతి మించిపోయే అవకాశాలు ఉంటుంది ఈ నెల. ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహించాలి. కొత్త వ్యాపారాలకి దూరంగా ఉండండి. ఉన్న వ్యాపారాన్ని గట్టిగా చేసుకోండి. పని భారం పెరుగుతుంది. ఉద్యోగస్తులకి ఆదరణ తగ్గుతుంది. ఈ నెలంతా కూడా ఉద్యోగస్తులకి టక్ ఆఫ్ వార్ ఉంటుందని కూడా చెప్పచ్చు. వ్యాపారం, వాణిజ్యం మధ్యస్థంగా ఉంటుంది. పోటీ పెరుగుతుంది. మీ తోటి వ్యాపారం నుంచి పరోక్షంగా మీకు పోటీ ఎదురు ఉంటుంది. మీరు వ్యాపార నిమిత్తం విదేశాలకు వెళ్ళడం లేదా వేరే ప్రదేశాలకు వెళ్ళడం జాగ్రత్త. అక్కడ వెళ్ళిన చోట చాలా జాగ్రత్తగా ఉండి మీ నోరు అదుపులో ఉంచుకోండి. కుంభరాశి మిత్రులారా, ఈ నెల మీరు నోరు అదుపులో ఉంచుకోవాలి. ఉద్యోగం చేసే మహిళలు ఆఫీస్లో చాలా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకి ఏకాగ్రత లోపం అవుతుంది, సవాళ్ళుగా ఉంటుంది. ఆహారపు అలవాట్లు అదుపులో ఉంచుకోండి. రాజకీయ నాయకులకి గడ్డుకాలం అని చెప్పచ్చు. షేర్ మార్కెట్ అస్సలు ముట్టుకోకండి. వ్యవసాయదారులకి మాత్రం బాగుంది. ఐటీ రంగం వారికి మిశ్రమం, మీడియా రంగం వారికి మిశ్రమం. వివాహం కాని వారికి కాస్త టైం అవుతుంది. నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారు ఇంకొక 1-2 మంత్స్ వెయిట్ చేయండి. ఈ నెల కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకించి మీ అన్నదమ్ముల మధ్య, బంధుమిత్రుల మధ్య అందరితోనూ జాగ్రత్తగా ఉండి వాగ్వివాదానికి వెళ్ళకండి. సెప్టెంబర్ నెలలో అదృష్ట దినాలు మీకు ఏమైనా ఉన్నాయంటే 2, 8, 11, 15, 23, 27 ఇవన్నీ బాగున్నాయి. చంద్రాష్టమం సెప్టెంబర్ నెలలో 4/9/2024 9:55 నుండి 6/9/2024 11 రాత్రి వరకు చంద్రాష్టమం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం ఈ 2 రోజులు. సరే, ఈ నెల ఏం చేయొచ్చు? హనుమంతుని యొక్క ప్రార్థన చేయండి. సుందరాకాండ పారాయణం చేయండి. కొబ్బరి నూనెతో వినాయకుడికి దీపం వెలిగించండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. నవగ్రహ కవచం పారాయణం చేయండి. దైవ ప్రార్థన, మనకు కొంచెం ఇబ్బంది కలిగినప్పుడు దైవ ప్రార్థనే మనకు ముఖ్యం కాబట్టి దైవ ప్రార్థన చేయండి. ఎంత వీలుంటే అంత మీ ఇంటి ఇలవేలుపు ఇష్ట దైవాన్ని ప్రార్థన చేయండి. మీ యొక్క పర్సనల్ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న జ్యోతిషాస్త్ర నిపుణులను సంప్రదించండి. లేదా మా ద్వారానే తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ కింద ఉన్న నంబర్కి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. కరుంగాళి మాల ధరించండి. విజయోస్తు.